హాయ్ అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. ముందుగా మనం ఒక ఇంట్రడక్షన్ క్లాస్ చేశాక అందులో చెప్పాం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఇది అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందని, అథెంటికేషన్ ఉన్న బుక్స్ అని చెప్పాం కదా. సో అందులో భాగంగానే ఇప్పుడు మన క్లాసెస్ని ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేస్తున్నాం. అయితే ముందుగా మీకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఎన్సీఆర్టీలో 5 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి టోటల్గా. క్లాస్ 9th నుంచి క్లాస్ 12th వరకు, 9, 10, 11, 12. 12thలో 2 బుక్స్ ఉన్నాయి, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. ఈ 5 టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేస్తే మన బేసిక్స్ అనేవి కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా, సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎనీ ఎకనామిక్స్కి సంబంధించిన ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనకి బేసిక్స్ తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయవచ్చు. అంతేకాకుండా మనకి ప్రజెంట్ డేస్లో న్యూస్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. సో న్యూస్ పేపర్ రీడింగ్కి కూడా, న్యూస్ పేపర్ చదవాలన్నా కూడా మనకి బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ తెలిస్తేనే న్యూస్ పేపర్లో ఇచ్చిన టర్మినాలజీ అయినా, ఆ వర్డ్స్ అయినా కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. ఈవెన్ దో క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చినా కూడా మనకు బేసిక్స్ ఐడియా ఉందనుకోండి, మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనం గెస్ అయినా చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే, సరే. నెక్స్ట్ మనం ఇప్పుడు క్లాస్ 9th ఎకనామిక్స్తో స్టార్ట్ చేద్దాం. అయితే ముందుగా క్లాస్ 9th ఎకనామిక్స్కి చెప్పే ముందుగా ఫస్ట్ అసలు ఎకనామిక్స్ అంటే ఏంటో చూద్దాం. జస్ట్ ఒక 10 minutes ఇంట్రొడక్షన్ లాగా అనమాట. ఎకనామిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఎకనామిక్స్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎకనామిక్స్ అంటే అది గ్రీక్ వర్డ్ నుంచి తీసుకునింది. అంటే ఓయికో అనేది ఒక వర్డ్, నోమోస్ అనేది ఇంకొక వర్డ్ అనమాట. ఓయికో అంటే హౌస్ హోల్డ్, నోమోస్ అంటే మేనేజ్మెంట్ ఆర్ సమ్ రూల్స్ అనమాట. మేనేజ్ ద హౌస్ హోల్డ్ని మేనేజ్ చేయడం, ఎస్పెషల్లీ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. ఫ్యామిలీకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు, ఆ హౌస్ హోల్డ్కి సంబంధించిందే కదా ఫ్యామిలీ అంటే. హౌస్ హోల్డ్ని మేనేజ్ చేయడమే ఎకనామిక్స్ యొక్క మీనింగ్ గ్రీక్ వర్డ్లో. అలాగే దీన్ని ఒక కంట్రీకి అప్లై చేశారు ఇదే వర్డ్ని. కాకపోతే కంట్రీకి వచ్చే ఇన్కమ్ మేనేజ్ చేసేది, ఇన్కమ్ని మేనేజ్ చేయడము, ఫ్యామిలీకి వచ్చిన ఇన్కమ్ని ఎక్స్పెన్సెస్ చేయడము, రెండు సేమ్గా మేనేజ్మెంట్ ఫాలో అయ్యే మెథడ్స్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ అంటే స్కేల్ అనేది డిఫరెన్స్ అనమాట. ఫ్యామిలీ అంటే సింగిల్ ఫ్యామిలీ, సింగిల్గా మేనేజ్ చేయడం, సింగిల్ శాలరీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించి మేనేజ్ చేయడం. అదే కంట్రీని మేనేజ్ చేయడం అంటే ఇండియన్ ఎకానమీ, నేషనల్ ఎకానమీ అంటే కంట్రీకి సంబంధించిన ఇన్కమ్, కంట్రీకి ఉన్నటువంటి రీసోర్సెస్ని ఎలా మేనేజ్ చేయగలుగుతుందో అది కంట్రీ ఎకానమీ ఆర్ నేషనల్ ఎకానమీ. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ ఎకానమీ, నేషనల్ ఎకానమీ ఎలా రెండు ఈక్వల్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇది ఫ్యామిలీ, ఇది కంట్రీ. ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఇన్కమ్ వచ్చేసి 1000 రూపీస్ వచ్చింది. అతని ఎక్స్పెన్సెస్ చేయాలి అంటే ఇది రీసోర్స్ కదా అతనికి, ఈ 1000 రూపీస్. ఆ రీసోర్స్ని అలొకేట్ చేస్తున్నాడు, డిఫరెంట్ పర్పస్ కోసం అలొకేషన్ చేస్తున్నాడు. ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ రెంట్, నెక్స్ట్ హాస్పిటల్ ఆర్ ఏదైనా
గ్రాసరీ అంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు. ఆర్ స్కూల్ ఫీజెస్ వాళ్ళ పిల్లలకి, ఇలా సంథింగ్ ఇలా తన యొక్క రీసోర్స్ని డిఫరెంట్ పర్పస్కి అలొకేట్ చేస్తున్నాడు అనమాట. దీన్ని ఏమంటారు, మేనేజ్ చేయడం అని అంటున్నారు. అలాగే కంట్రీలో ఇన్కమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 100 crores వచ్చింది. ఆ ఇన్కమ్ని ఎలా అలొకేట్ చేయాలి డిఫరెంట్ పర్పస్ కోసం, ఏమేమి ఉంటాయి గవర్నమెంట్కి, కంట్రీకి స్కీమ్స్, ఏవైనా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయటము, లేకపోతే పెన్షన్స్ ఇవ్వటము, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయటము. ఇలా కంట్రీ కూడా తనకు ఉన్న రీసోర్సెస్ని డిఫరెంట్ పర్పస్ కోసం అలొకేషన్ చేస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇన్కమ్ని ఫ్యామిలీ అలొకేషన్ చేస్తుంది, కంట్రీ అలొకేషన్ చేస్తుంది. ఒకవేళ ఫ్యామిలీలో ఇన్కమ్ 1000 రూపీస్ అన్నాం కదా, ఆ 1000 రూపీస్ సరిపోలేదన్నమాట. ఇంకొక 1200 రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అయ్యాయి. ఇన్కమ్ ఏమో 1000 వచ్చింది, ఎక్స్పెన్సెస్ ఏమో 1200 ఉంది. అంటే ఏంటి, ఇక్కడ 200ని ఏమంటాం, డెఫిసిట్. గుర్తుపెట్టుకోండి, వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. డెఫిసిట్ అంటే లోటు, అంటే అతనికి 200 రూపీస్ లోటు ఉంది. అయితే ఏం చేస్తాడు, అతనికున్న ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుంటాడు, లేదా లోన్ కోసమైనా వెళ్తాడు, అంతే కదా. ఒకవేళ అతనికి ఉన్న ఎక్స్పెన్సెస్, అతను పెట్టాల్సిన ఖర్చులు చాలా ఇంపార్టెంట్ అనుకోండి, లోన్ కోసమైనా వెళ్తారనమాట. లేదు అవేం పెద్ద ఇంపార్టెంట్ కాదనుకోండి, అతనికి ఉన్న ఎక్స్పెన్సెస్ని తగ్గించుకొని వాడుకుంటాడు. ఉన్న 1000 రూపీస్లోనే తనకున్న రీసోర్సెస్ని అలొకేట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ అలాగే కంట్రీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ఇన్కమ్ వచ్చింది, 120 crores ఎక్స్పెన్సెస్ ఉంది. అయితే ఏంటి, 20 crores అనేది డెఫిసిట్ ఉంది. అయితే ఏం చేయాలి, ఈ డెఫిసిట్ని ఫిల్ చేసుకోవాలంటే, తగ్గించాలంటే ఈ ఎక్స్పెన్సెస్ని అయినా కంట్రోల్ చేసుకోవాలి. మరి ఓవర్గా స్కీమ్స్, ఓవర్గా అన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా కంట్రీ కూడా మేనేజ్ చేసుకోవాలన్నమాట. వాటి యొక్క ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుంటుంది, లేదా లోన్ కోసమైనా వెళ్తుంది ఆర్బీఐ దగ్గరకు, బ్యాంక్స్కు, ఇలా. ఓకేనా? సేమ్ అలానే. అర్థమైందా మీకు? ఒక్కసారి చూడండి, ఇక్కడ ఎకనామిక్స్ అంటే ఓయికో ప్లస్ నోమోస్, ఇది ఒక గ్రీక్ వర్డ్. అయితే ఇది ఎస్పెషల్లీ ఈ వర్డ్ అనేది ఫ్యామిలీ రిలేటెడ్ అనమాట. ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంది, ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది. అదేవిధంగా కంట్రీ కూడా సేమ్ మెథడ్స్, సేమ్ అంటే అంతే, కాకపోతే ఇది స్మాల్ స్కేల్. ఫ్యామిలీ అంటే, కంట్రీ అంటే లార్జ్ స్కేల్ అనమాట. అయితే ఇక్కడ పర్సన్ అతనికి వచ్చిన ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ని ఎలా అలొకేట్ చేస్తున్నాడు, అలాగే కంట్రీలో కూడా కంట్రీకి వచ్చిన ఇన్కమ్ డిఫరెంట్ పర్పస్ కోసం మనీ అనేది ఎలా అలొకేట్ చేస్తుంది. ఒకవేళ మనీ సరిపోలేదు అంటే, మనీ సరిపోకపోతే ఏమంటారు, దాన్ని ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది, దాన్ని డెఫిసిట్ అంటాం. ఇక్కడ కూడా అంతే, కంట్రీలో కూడా డెఫిసిట్ ఉంటుంది. అయితే ఆ డెఫిసిట్ని తగ్గించాలంటే ఏం చేయాలి, ఫ్యామిలీ అయితే ప్లాన్ చేసుకొని ఉన్న రీసోర్స్లోనే, ఉన్న ఇన్కంలోనే అడ్జస్ట్ చేసుకుంటుంది, మేనేజ్ చేయటం అంటారు దాన్ని. అలాగే కంట్రీ కూడా ఉన్న రీసోర్స్లోనే ప్లాన్డ్గా మేనేజ్ చేసుకుంటుంది. దీన్నే ఎకనామిక్స్ అంటాం. గ్రీక్ వర్డ్లో ఎకనామిక్స్ అంటే ఫ్యామిలీ మేనేజ్మెంట్. అదే వర్డ్ని కంట్రీకి అప్లై చేస్తే కంట్రీస్ ఎకానమీ ఆర్ నేషనల్ ఎకానమీ. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇంకా ఇది చాలా డెప్త్గా నెక్స్ట్ చాప్టర్స్లో వెళ్తామండి. ఇప్పుడు జస్ట్ మీకు ఎకనామిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీనింగ్ ఏంటి, దాన్ని మన కంట్రీకి ఎలా అప్లై చేస్తున్నాం,
సేమ్ ఫ్యామిలీకి కంట్రీకి సేమ్ ఆల్మోస్ట్ మెథడ్స్ అన్నీ మేనేజ్ చేసే ప్రాసెస్ పద్ధతి అంతా ఒకటే. అయితే ఈ ఫ్యామిలీ అనేది స్మాల్ స్కేల్, కంట్రీ అనేది లార్జ్ స్కేల్. ఓకే, డన్. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ ఏంటి? డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ ఈజ్ ఎ సోషల్ సైన్స్. ఇట్ డీల్స్ విత్ ద ప్రొడక్షన్, కన్జంప్షన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రొడక్షన్, కన్జంప్షన్, డిస్ట్రిబ్యూషన్, దీని గురించి స్టడీ చేసేది ఎకనామిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 50 పెన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. పెన్స్ అనే కాదండి, ఏదైనా ప్రొడ్యూస్ అనమాట. అది గూడ్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు. గూడ్ అంటే వస్తువులు, అలా. సర్వీసెస్ అంటే సేవలు. ఆ ప్రొడక్షన్ అయ్యాయి కదా, ఈ 50 గూడ్స్, 50 పెన్స్ ఆర్ 50 ల్యాప్టాప్స్ ఆర్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 50 పెన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. అయితే మనం ఏం వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాటిని కన్జ్యూమ్ చేసుకుంటాం అన్నమాట. కన్జంప్షన్ అంటే కన్జ్యూమర్స్ అనేవాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు. దానికి మనీ పర్చేస్ చేసి కన్జ్యూమ్ చేసుకుంటారు. దాన్ని ఎక్స్చేంజ్ అంటాం. ఓకేనా? ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూస్ చేయడం, కన్జంప్షన్ అంటే మనం వాటిని కన్జ్యూమ్ చేసుకోవడం, డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రొడ్యూస్ అయిన వాటిని డిస్ట్రిబ్యూషన్ చేయడం మార్కెట్లో. వీటి గురించి డీల్ చేసేది మార్కెట్లో అంటే జనాలకి డిస్ట్రిబ్యూట్ చేయడం. దీని గురించి స్టడీ చేసేదే ఎకనామిక్స్ అంటాం. ఇది ప్రొడక్షన్ అనేది సర్వీస్ అవ్వచ్చు, గూడ్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఒక కంపెనీ, పలానా సర్వీస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో అనేది మనకి ఏం సర్వీస్ చేస్తుంది? మనం ఆర్డర్ పెట్టామనుకోండి, అది డెలివరీ చేయడం, అదొక సర్వీస్ అనమాట. ఇలా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయితే వాటిని మనకు అవసరాలకు తగ్గట్టు మనం వాటిని కన్జ్యూమ్ చేసుకుంటాం. అది కన్జంప్షన్ అంటాం. ఓకేనా? ఓకే, డన్. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే ఇండివిజువల్ యూనిట్ గురించి స్టడీ చేసేది మైక్రో ఎకనామిక్స్. టోటల్ అగ్రిగేట్ లెవెల్లో స్టడీ చేసేది మ్యాక్రో ఎకనామిక్స్. చూడండి, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే ఇండివిజువల్ లెవెల్లో ఎకానమీని స్టడీ చేస్తే మైక్రో ఎకనమీ అంటాం. అదే కంట్రీ లెవెల్లో ఆర్ నేషనల్ లెవెల్లో ఎకానమీని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మ్యాక్రో ఎకనమీ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? పర్సన్ శాలరీ ఆర్ స్మాల్ ఫర్మ్ యొక్క ఇన్కమ్. ఫర్మ్ అంటే చిన్న షాప్స్ కానీ చిన్న బిజినెస్ కానీ, అది స్మాల్ ఫర్మ్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది, అది ఒక పర్సన్ యొక్క ఇన్కము, ఒక స్మాల్ ఫర్మ్ యొక్క ఇన్కమ్. ఇవి ఎగ్జాంపుల్ అనమాట. మైక్రో అంటే ఒక ఇండివిజువల్ యూనిట్ గురించి స్టడీ చేస్తే అది మైక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే టోటల్ అగ్రిగేట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే మ్యాక్రో ఎకనమీ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. డొమెస్టిక్ అంటే మన కంట్రీ లెవెల్లో మొత్తం ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్, సర్వీసెస్ యొక్క విలువల మొత్తాన్ని ఏమంటాం? జీడిపి అంటాం. అంటే
ఇన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, 500 గూడ్స్, ఇన్ని సర్వీసెస్ ప్రొడ్యూసెస్ అయ్యాయి. వీటి యొక్క వాల్యూని, దాని యొక్క విలువల మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో దాన్ని అగ్రిగేట్ వాల్యూని జీడిపి అంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ వాల్యూలో క్యాలిక్యులేట్ చేస్తాం జీడిపిని. ఓకేనా? అంతేకాని ఇన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, 50 గూడ్స్ కాబట్టి 500 గూడ్స్ వచ్చేసి జీడిపి, అలా కాదు. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క విలువని, ఆ మనీ వాల్యూని జీడిపి అంటాం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి జీడిపి అనేది. తర్వాత మనకు దీంట్లో చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్, తర్వాత నేషనల్ ఇన్కమ్, ఇలా చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో దీని గురించి నేర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు జస్ట్ మనకి ఎకనామిక్స్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, టైప్స్, వాటికి ఎగ్జాంపుల్గా ఇవి చెప్పారు అంతే. నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటో చూద్దాం. గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్ అంటే ఏంటి? అదొక ఫిజికల్ ఆబ్జెక్ట్. గూడ్ అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్. చూడండి, దాన్ని మనం తాకగలం, చూడగలం. గూడ్ అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్, దాన్ని తాకగలం, చూడగలం. ఇంకా ల్యాప్టాప్స్, ఇంకా ఏమేమి వస్తాయి ఎగ్జాంపుల్గా, అన్నీ అన్నమాట. అన్ని వస్తువులు సంబంధించినవి, అన్ని థింగ్స్, అన్ని ఆబ్జెక్ట్స్ అన్ని గూడ్స్ కిందకి వస్తాయి. సర్వీసెస్ అంటే ఏంటి? ఏదైనా ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కోసం చేసే యాక్షన్ని, యాక్టివిటీస్ని ఏమంటాం? సర్వీసెస్ అంటాం. ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కోసం చేసే యాక్టివిటీస్ని, యాక్షన్ ఆర్ యాక్టివిటీస్ని సర్వీసెస్ అంటాం. ఓకేనా? సరే, నెక్స్ట్ సర్వీసెస్ అంటే ఏమేమి వస్తాయో చెప్పండి. ఎగ్జాంపుల్గా ఒకటి ట్రావెల్స్, ఇంకా హాస్పిటల్, తర్వాత హోటల్, అదొక సర్వీస్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాను ఇందులో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, వీటిలో 1 2 3 4 5 6 అని నెంబరింగ్ కూడా ఇచ్చాం కదా. ఇందులో మీరు ఏం చేస్తారంటే కింద కమెంట్ సెక్షన్లో గూడ్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటో పోస్ట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే గూడా, 2 అంటే సర్వీసా ఆర్ గూడా, ఇట్లా మనకి కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ ఇమేజెస్ చూసి 12 ఉన్నాయి కదా అవి. ఓకేనా? నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ వచ్చేసి ఆడమ్ స్మిత్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ వచ్చేసి ఆడమ్ స్మిత్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మర్ ఆఫ్ ఇండియా. రిఫార్మర్ అంటే ఏంటి? చేంజెస్ని తెచ్చే వాళ్ళని రిఫార్మర్ అంటాం. రిఫార్మర్ అంటే ఏంటి? చేంజెస్ తెచ్చేవాళ్ళు. అంటే ముందున్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి చేంజ్ తీసుకొస్తే వాళ్ళని రిఫార్మర్ అంటారు అన్నమాట. ఇతను మన ఇండియాలో ఎకనామిక్ రిఫార్మర్, మన ఇండియన్ యొక్క ఎకనామిక్ రిఫార్మర్ అన్నమాట. ఏం పేరు ఇతని పేరు? పివి నరసింహారావు. ఎకనామిక్ రిఫార్మర్. ఆ టైంలో ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు. ఓకేనా? తను ఫైనాన్స్ మినిస్టర్, తను వచ్చేసి పిఎం అన్నమాట, పివి నరసింహారావు. ఇతను 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్లో ఇతని యొక్క రోల్ ఉందన్నమాట. సో కాబట్టి అతన్ని మనం ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మర్ అంటాం. సో ఇదండి మనకి జస్ట్ ఇంట్రడక్షన్ లాగా చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ క్లాస్ 9th ఎకనామిక్స్. ఇది టెక్స్ట్ బుక్ నేమ్ వచ్చేసి, దీంట్లో
4 చాప్టర్స్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు ఇంతవరకు మనం జస్ట్ ఒక ఐడియా కోసం మన సబ్జెక్ట్ నేమ్, మీనింగ్ ఏంటి, దాని టైప్స్ అవి చెప్పాను అనమాట. నెక్స్ట్ క్లాస్ నుంచి ఈ చాప్టర్ 1 స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మీకు టెక్స్ట్ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దానివల్ల మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ ఫోర్ చాప్టర్స్లో రేపు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ చాప్టర్ని చేద్దాం. ఇంతవరకు మనం ఏమేమి తెలుసుకున్నాము? జస్ట్ ఎకనామిక్కి మీనింగ్ ఏంటి, దాంట్లో టైప్స్ ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటి. ఇక్కడ గూడ్స్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయండి, అవి తర్వాత చెప్తాను. జస్ట్ మీకు మీనింగ్, ఎకనామిక్ అంటే మీనింగ్ ఏంటి, ఎకనామిక్స్ టైప్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇంకేం వర్డ్స్ నేర్చుకున్నాం? సర్ప్లస్ అంటే ఏంటి, సర్ప్లస్ అంటే చెప్పలేదు. సర్ప్లస్ అంటే ఏంటి? ఇందాక మనం డెఫిసిట్ అన్నాం కదా, ఎప్పుడు డెఫిసిట్ అంటే ఏమని చెప్పాము? డెఫిసిట్ అంటే ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువైనప్పుడు అన్నమాట. మన దగ్గర ఉన్న ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని డెఫిసిట్ అంటాం. సర్ప్లస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్ అనేవి తక్కువ ఉన్నప్పుడు మనకున్న ఇన్కమ్ కంటే, అప్పుడు మనం మిగులుతుంది కదా. 1000 రూపీస్లో మనం 700 ఎక్స్పెన్సెస్ చేసామంటే ఇంకా 300 మిగులుతుంది కదా, అది సర్ప్లస్ అనమాట. ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సర్ప్లస్, ఇంకోటి డెఫిసిట్. ఓకేనా? ఇదండి జస్ట్. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ చాప్టర్ 1 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.